హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను 5 minutes లో డ్రై మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ వాటర్ పెట్టుకుందాం. ఫస్ట్ మనం దాన్ని బాయిల్ చేసి ఆ వాటర్ని తీసేసి అప్పుడు కనుక మ్యాగీ చేసుకుంటే చాలా బాగుంటది టేస్ట్. వాటర్ మరిగిపోయినాయి. ఇప్పుడు ఈ మరిగిపోయిన వాటర్ లో నేనైతే వెజ్ ఆటా నూడిల్స్ యూస్ చేస్తున్నాను. ఇది గోధుమలతో తయారు చేసిన నూడిల్స్. ఇప్పుడు ఈ మ్యాగీలో ఓపెన్ చేసి ఇవి ఒక 2 to 3 బంచెస్ అయితే ఇందులో వేస్తున్నాను. మరిగే వాటర్ లో వేస్తే ఏమవుతుంది అంటే అది కొంచెం కుక్ అవుతుంది అనమాట. దానికోసమని ఇవి వేస్తున్నాను అందులో. మొత్తం బాయిల్ అది కుక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయిపోయింది. దీన్ని మనం స్టైనర్ లో వేసుకుని దీన్ని వడకట్టుకోవాలి. నేను స్టైనర్ లో వేసి వడకడుతున్నాను. వడకట్టిన తర్వాత ఒక బాండీ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం. వెలిగించుకున్న తర్వాత ఇందులో 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. మనకి ఆటా నూడిల్స్ ఏ మ్యాగీ అయినా కూడా అందులో మ్యాగీ ప్యాకెట్స్ లో మనకి మసాలా వస్తుంది అనమాట. నేను ఆ మసాలానే యూజ్ చేస్తున్నాను. ఆటా నూడిల్స్ లో ఏంటి అంటే వెజిటేబుల్స్ కూడా వస్తాయి. గ్రీన్ పీస్, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ కూడా అందులో వస్తాయి అనమాట. ఇది కొంచెం చూడండి, ఈ మసాలా అయితే ఈ విధంగా ఉంటుంది. అది ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాయి కదా, అందులో చిన్న చిన్న క్యారెట్ పీసెస్, గ్రీన్ పీసెస్ ఉన్నాయి కదా. ఇవి వెజిటేబుల్స్ తో తయారు చేసినవే. నేను 3 బంచెస్ కి 3 ప్యాకెట్స్ మసాలా యూస్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్లో ఇది ఏంటి అంటే ఆయిల్లో ఫ్రై చేస్తే మసాలా పచ్చివాసన పోతుంది, కొంచెం టేస్ట్ ఉంటుంది, ప్లస్ మంచి స్మెల్ వస్తుంది. దానికోసం అని చెప్పి మూడింటికి కలిపి 3 ప్యాకెట్స్ మసాలా అయితే నేను యూస్ చేస్తున్నాను. ఈ 3 ప్యాకెట్లు ఇందులో వేసి దీన్ని కొంచెం ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చివాసన అది పోయి కొంచెం మంచి స్మెల్ వస్తుంది. దానికోసమని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన ఇందులో సాల్ట్ అలాంటివి ఏమి వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మసాలా సాల్ట్ అది వస్తుంది. ఇన్ కేస్ మనం సాల్ట్ కనుక వేస్తే కనుక అది సాల్ట్ ఎక్కువైపోతుంది అనమాట. చూడండి, నేను మ్యాగీ తీసి ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకుంటే మ్యాగీ రెడీ అయిపోతుంది. ఇది బాగా బ్యాచులర్స్ కి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా స్టూడెంట్స్ సరదాగా కుక్ చేసుకున్న వాళ్ళంటే వాళ్ళందరికీ కూడా ఈ మ్యాగీ యూజ్ అవుతుంది అనమాట. విత్ ఇన్ 5 minutes లో మ్యాగీ రెడీ అయిపోతుంది. ఫస్ట్ మ్యాగీ కన్నా డ్రై మ్యాగీ టేస్ట్ అయితే చాలా బాగుంటది. మా ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నారు ఈ డ్రై మ్యాగీకి. నాకైతే వెట్ మ్యాగీ ఇష్టము, కానీ ఇంట్లో కొంతమంది డ్రై మ్యాగీ తింటారని వాళ్ళ కోసం అని చెప్పి డ్రై మ్యాగీ కూడా తయారు చేస్తాను అనమాట. ఈ రెడీ అయిపోయిన తర్వాత ఇలా కొంతసేపు కలుపుకొని మసాలా మొత్తం కలిసేదాకా కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసి చూపిస్తాను. ఎమ్మి గుమగుమలాడే డ్రై మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుని ఇది టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.